ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో లైంగిక దాడికి గురైన మహిళను పరామర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లిన బండి సంజయ్ బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. విచారణ నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ హిందూ యువకులపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నయం నేతలకు ఆస్తులు గుర్తొస్తాయి కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యం కావు అన్నారు. ఈ ఏరియాలో ఉంటుంది హాస్పిటల్, గాంధీ హాస్పిటల్. ఇక్కడ హైదరాబాద్ లో ఒక పేషెంట్, ఒక మహిళ, ఆదివాసీ మహిళ, మీ వర్గానికి సంబంధించిన ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే, హత్య చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేదు, నీకు మానవత్వం లేదు. వచ్చి చూసిపోదామని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కర్లేదు నీకు. ఇవాళ నువ్వు ప్రాపర్టీస్ గురించి మాట్లాడతావు. నీ ప్రాపర్టీ, మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు, మీ వాళ్ళ ప్రాపర్టీస్ ముఖ్యం. నేను మళ్ళా పోలీస్ అధికారులను కోరుతున్నా, మీరు ఒక వర్గాన్ని సంతృప్తిపరచడానికి హిందూ యువకుల మీద, ఆదివాసీ యువకుల మీద, ఈ ట్రైబల్ యూత్ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే ఇవి గొడవలు ఆగేటువంటి పరిస్థితి ఉండదు. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంది. అందరం సహకరించాల్సిందే, అందరం కలిసి కంట్రోల్ చేయాల్సిందే, గొడవలు జరగకుండా ఆపాల్సిందే. దానిలో ఏమనలేదు. పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వివరించాలి. అలా డీజీపీ గారితో మాట్లాడాలి.